హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు అందిన వార్త ఉద్యోగ పెన్షన్లకి గుడ్ న్యూస్ అండి. ఆ వివరాలను కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ అవ్వండి. మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే అప్డేట్ న్యూస్ ప్రతి ఒక్కటి కూడా ముందుగా మీకు అప్డేట్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాలు అయితే వెళ్ళిపోదాం. కేంద్ర ప్రభుత్వం ప్రావిడెంట్ ఫండ్కు సంబంధించిన కీలక నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. సో దానికి సంబంధించి దానిలో భాగంగానే ఉద్యోగులకు శుభవార్త చెప్పడానికైతే ఈపీఎఫ్ఓ రెడీ అయింది. ఇక కేంద్రం నుంచి తీసుకున్న తాజా నిర్ణయం వల్ల ఉద్యోగుల భవిష్య నిధి అయిన ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఈ ఉద్యోగులకు గరిష్ట వేతన పరిమితిని పెంచే యోచనలో అయితే ఉందండి. ప్రస్తుతం ఉన్న 15 ఈ పరిమితిని 15,000 గా ఉంది. దీనిని ఇప్పుడు ఏకంగా 40% అంటే ఏకంగా 21,000కు పెంచుతూ ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోందండి. అంటే పరిమితిని పెంచాలని కార్మిక సంఘాలు అలాగే అనుబంధ సంఘాలు ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం వేతన పరిమితిని పెంపు మీద దృష్టి సారించింది. ఇంగ్లీష్ మీడియా కథనాల ప్రకారం ఇదే జరిగితే ఉద్యోగులకు ఇక పండగ అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వేతనాలు మరియు పెన్షన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పెరగడం జరుగుతుందండి. ఇక సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల కూడా అమల్లో ఉంది. దీంతో వేతన పరిమితిని పెంపు నిర్ణయం కొత్త ప్రభుత్వం హయాంలోనే ఉంటుందని ఓ సీనియర్ అధికారి చెప్పుకొచ్చారు. ఇక వేతన పరిమితి పెంచడం కారణంగా ప్రభుత్వం సహా ప్రైవేటు రంగం పైన కూడా అదనపు భారం పడుతోంది. కానీ ఈ నిర్ణయం వల్ల ఉద్యోగులకు మాత్రం మేలు జరగనుంది. చివరిసారిగా 2014లో ఈపీఎఫ్ గరిష్ట పరిమితిని సహకరించడం జరిగింది. అప్పుడు 6,500గా ఉన్న లిమిట్ని ఇప్పుడు 15,000కు పెంచారు. ఆ తర్వాత గత 10 ఏళ్లుగా ఇదే వేతనం అయితే అమల్లో ఉంది, 15,000 రూపాయలు. సో త్వరలో దీన్ని పెంచితే ఇప్పుడు గరిష్ట పరిమితి 21,000కు కానుంది. సో ఇది ఇలా ఉండగా ఇప్పటికే ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వేతన పరిమితి 21,000కు పెంచింది. దీంతో ఈపీఎఫ్ కూడా ఆ మొత్తానికి చేర్చాలని అయితే కేంద్రం భావిస్తున్నట్టు సమాచారం అండి. సో ఎట్టకేలకు మనకు చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏదైతే వేతనం ఉందో అది పెరిగే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉందండి. ఇక పీఎఫ్ వేతన పరిమితి పెంచినట్లయితే ఉద్యోగుల భవిష్య నిధి ఖాతాలో జమ అయ్యే మొత్తం కూడా అదే స్థాయిలో పెరుగుతుంది. మొత్తానికి ఉద్యోగి పీఎఫ్ కటింగ్లో భాగంగా ఉద్యోగి వాటాగా 12%, యజమాని కూడా 12% చెల్లిస్తున్న సంగతి తెలిసిందే. ఉద్యోగి వాటా 12% మొత్తం పీఎఫ్ అకౌంట్లోనే జమ అవుతుంది. ఈ మొత్తంపై ప్రతి ఆర్థిక సంవత్సరం కూడా వడ్డీ అయితే జమ చేయడం జరుగుతుంది. కేంద్రం ఆ మొత్తం వడ్డీని కూడా ఈ విధంగా ప్రతి ఒక్క ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత అయితే జమ చేస్తుంది.